రమణయ్య. ఏం చేస్తుంటారు బాబాయ్? రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్. ఓకే బాబాయ్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు గెలుస్తారనుకున్నావు బాబాయ్? జగనే గెలుస్తాను అనుకుంటున్నా. ఎందుకు, ఏ విధమైనటువంటిది? ఇది పథకాలు ఎక్కువ ఇచ్చాడు. మన ఇండియాలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి పథకాలు ఇచ్చాడు? అప్పు చేస్తున్నా తప్పు చేస్తున్నా మనకు తెలియదు, ఇచ్చినోడే కదా. కాబట్టి జగనే వస్తాడు అనుకుంటున్నా. అమ్మ ఒడి అంటే చిన్నపిల్లలు లేరు, అంతా 40 ఏళ్ళే మా పిల్లలు. మామూలుగా 45 ఏళ్ళ పెన్షన్ పడుతుంది, నాకు వృద్ధాప్య పెన్షన్ పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు రిటైర్డ్ వాళ్ళకు లేదు, మాకు ఉంది. నేను 10 ఏళ్ళ రిటైర్డ్ అయ్యి, ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మా మనవరాలకు పడుతుంది, కొడుకు పిల్లలకు అమ్మ ఒడి అని పడుతుంది. అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, ఏ విధమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు? మీ మాటలు చెప్పగలుగుతారా? మార్పు అంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో డెవలప్ కాదు. హైదరాబాదే 65 ఏళ్ళు పట్టింది, ఇది 100 ఏళ్ళు పడుతుంది. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి ఏమి చేయలే, అబద్ధాల కోరు. 100 మాట్లాడితే 101 అబద్ధం ఉంటుంది. ఏమి ఈయన ముండోడు, అనుకునే పని చేస్తాడు. అది ఒక్కరికి అమ్మఒడి ఇచ్చేనే శ్రీలంక అయిపోయిందన్నే. నలుగురు చదివితే నలుగురికి ఇస్తాను నేను అంటున్నాడు చంద్రబాబు. అప్పుడు ఏ లంక కావాలా? కాబట్టి జగనే పర్ఫెక్ట్. ఈ పథకాలకే శ్రీలంక అయిపోయింది. ఇంకా నలుగురికి ఇచ్చి, ఇంకొక బస్సు ఫ్రీగా ఇచ్చి, ఇంకా ఏదన్నా ఇస్తే ఇంకేం కావాలంటున్నా. ఇంకా డల్ అయిపోయేది కానీ రాష్ట్రము దెబ్బతిని రాలే. ఇక్కడ గవర్నమెంట్ అయింది కాబట్టి గవర్నమెంటే పెట్టుకుంటుంది. దాంట్లో బడ్జెట్లో పెడతారు అసెంబ్లీలో. ఇక్కడ గవర్నమెంట్ ఆడ గవర్నమెంట్కు డబ్బులు కట్టాలి, తెలుసా? కార్పొరేషన్కి డబ్బులు కట్టాలి గవర్నమెంటే. అది వాళ్ళకు ప్రతిపక్షాలు అడుగుతున్నారు కదా 10,000 వేయమని. 10,000 వేసినా కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక ఆటో కొని ఇంట్లో పెట్టుకుంటే 10,000 వస్తాయిలేమని. రేపు అదే పరిస్థితి అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో వస్తే ఏమైంది బాబాయ్? అదే పరిస్థితి ఏం రాదు, ఎందుకంటే గవర్నమెంట్ చేసింది ఆర్టీసీని. ఇప్పుడు ఇప్పుడు టీచర్ల వాళ్ళ ఆదాయం ఏముంది? లక్షల్లో జీతాలు ఎత్తున్నారు. అసెంబ్లీలో ఫండ్ పెడుతున్నారు కదా, అట్లనే దీనికి ఫండ్ పెడుతున్నారు. కాబట్టి నష్టం అనేది మామూలుగా వెళ్తుంది. అన్ని ఫ్రీగా ఇస్తున్నారు మందులు, అదంతా ఖర్చే. టీచర్ల వలన ఏముంది చెప్పు, ఆదాయం లేదు. ఆర్టీసీ వలన ఆదాయం ఉంది, సంపాదిస్తుంది, ఖర్చు పెడుతుంది. కాబట్టి ఆర్టీసీకి ఎలాంటి దెబ్బ ఉండదు, వస్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ కదా, కాబట్టి వస్తుంది, ఖచ్చితంగా చేస్తాడు. మార్పు తీసుకొస్తారంటారా? ఖచ్చితంగా తీసుకొస్తాడు. తీసుకురాకుంటే ఇంకా నెక్స్ట్ ఇబ్బంది పడతాడు. పోలవరం ఉంది, 45 ఏళ్ళ నుంచి ఎంతమంది మగోళ్ళు పోలే, ఈయననే చేయలేదంటే ఎట్టయితుంది? మరి 45 ఏళ్ళ నాటిది, అది ఇప్పుడుది కాదు. మంచి విషయం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం కాడ సత్తా లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అదే. ఆయనే వాని ఇంట్లో వచ్చారు, ఈయన వీళ్ళ ఇంట్లో వచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చినా చేసేది ఏం లేదు, ఊరికే చెప్పాల్సిందే. ఈయన చెప్పిన అబద్ధాలే, ఆయన చెప్పిన అబద్ధాలే, అది చేస్తాం ఇది చేస్తాం, ఏమీ చేయలేరు. అది ఒక్క మాట బాబాయ్, మీ ఓటు ఎవరికి వేస్తారు బాబాయ్? జగన్కి వేస్తాం. జగన్కి. థ్యాంక్ యూ.